కెన్ ఏ పీఈ అండ్ నాన్ పీఈ గెట్ సేమ్ శాలరీ? ద ఆన్సర్ ఈస్ నో, బికాస్ నీకు పీఈ ఉంటే యు ఆర్ అఫీషియల్లీ క్వాలిఫైడ్ యాజ్ ఏ లీగల్ అకౌంటబుల్ ఇంజనీర్. ఓకే, సో పీఈకి ఎక్కువ శాలరీ ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ వచ్చేసి లీగల్ అథారిటీ. సో మనము సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ అన్ని సైన్ అండ్ సీల్ చేయాలి. సో యాజ్ ఎ పీఈ యూ కెన్ డూ దట్. అండ్ యాజ్ ఎ పీఈ నీకు గంటకి ఒక $300 ఛార్జ్ చేస్తే, నాన్ పీఈకి ఒక $100 ఛార్జ్ చేస్తారు క్లయింట్కి. సో దాన్ని బట్టి నీ శాలరీ చాలా తక్కువ ఉంటుంది పీఈ లేకపోతే. అండ్ ఇంకోటి వచ్చేసి మోర్ రెస్పాన్సిబిలిటీ. సో నీకు పీఈ ఉందనుకో, నువ్వు లీడ్ అవ్వచ్చు, సూపర్వైజర్ కావచ్చు, అండ్ ఆల్సో ఒక 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు యూ బికమ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ ఇన్ జనరల్గా. ఇంకోటి వచ్చేసి క్రెడిబిలిటీ. సో నీకు పీఈ ఉంటే రెస్పెక్ట్ అనేది ఉంటుంది నీ సూపర్వైజర్ నుంచి లేదంటే వేరే వాళ్ళ నుంచి. అండ్ ఆల్సో ద ట్రస్ట్, క్లయింట్ ఆల్సో ట్రస్ట్ యూ, బికాస్ నువ్వు సైన్ అండ్ సీల్ చేస్తావు కదా, మొత్తం రివ్యూ చేసి ప్లాన్స్ సైన్ అండ్ సీల్ చేస్తాం కాబట్టి యాజ్ ఎ పీఈ యూ విల్ గెట్ మోర్ రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్ అండ్ సాలరీ. అయితే ఇన్ యూఎస్ఏ హౌ కెన్ యూ బికమ్ ఏ పీఈ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ కెన్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాలరీ కంపారబుల్ టు సివిల్ ఇంజనీరింగ్ సాలరీ అనేది కూడా నెక్స్ట్ వీడియో